आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु बिलाल महाराज की जय। सद्गुरु श्री भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు డేగలపాల గ్రామంలో టిబెట్ యోగైన నిలారప్ప గారి చరిత్ర గురించి వివరించుకుంటున్నాం. ఈ నిలారప్ప గారు మొట్టమొదటి క్షుద్ర విద్యలు నేర్చుకుని తనను ఎవరైతే బాధ పెట్టారో తన బంధువులే వారిని నాశనం చేసి వారి పంట పొలాలని నష్టపరిచి అంతే అయిన తర్వాత కాస్త ఆలోచించాడు, ఎంతమంది ప్రాణాన్ని నేను తీశాను, ఎంతమందికి నష్టం కలిగించాను, ఇది కాదు జీవితం. దీనికి ఏదో ఒక విధంగా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం కోసంగా ఎవరు చెప్తారు జ్ఞానం అని అన్వేషించు ఆ సత్యాన్వేషణకి బయలుదేరాడు. ఎవరు? నిలారప్ప గారు. అలా బయలుదేరుతున్నప్పుడు చెప్పారు, గోధుమ లోయలో ఒక మహాత్మా గారు ఒకరు ఉంటారు, ఆయన దగ్గరికి కానీ వెళ్ళావంటే నీకు జ్ఞానం ఆయన బోధిస్తాడు. ఇంతవరకు నువ్వు చేసిన పాపానికి చాలన అక్కడ జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటి? పాపం చేసినా అనుభవించవలసిందే, పుణ్యం చేసినా అనుభవించవలసిందే. అంటే ప్రారంభ కర్మాన్ని మనం ఎంత త్వరగా అనుభవింప చేసుకుంటే అంత త్వరగా జన్మరాహిత్యం పొందగలం. ఇది ఉద్దేశం ఏంటంటే ఎంత త్వరగా తన పాపాన్ని అంతటి కూడా క్షాళన చేసుకోవాలి. పోనీ అనే చిన్న పాపాలా? ఒక మనిషిని చంపితేనే పెద్ద పాపం. అటువంటిది అనేక మంది మనుషుల్ని, అనేక మంది పంట పొలాన్ని నష్టపరిచాడంటే వాళ్ళందరూ ఎంతగా బాధపడి ఉంటారు. అంత బాధ యొక్క వీడనిపించాలి. ఎక్కడైనా అంతే. ఎవరైనా మనం ఇప్పుడు 10 మందిని బాధ పెట్టామనుకోండి, ఆ 10 మంది బాధ వీడు అనిపించాలి. 5 మంది బాధ పెట్టాలనుకోండి, 5 మంది బాధని వీడు అనిపించాల్సి. అది తెలుసుకుని ఎట్లయినా సరే ఈ జన్మకే నేను అనుభవించేసి ముక్తి పొందాలి అని తీర్మానించుకొని అన్వేషణ ప్రారంభించారు. వెళ్తున్న తర్వాత ఈ గురువుగా చెప్పాడు, మార్ప అని పేరు ఈ చూరి పడగానే ఒళ్ళంతా దళదరించిందట. ఇప్పుడు మార్పా గురించి వెళ్ళమని చెప్పాడు అనుకోండి, ఆ పేరు వింటానే ఒళ్ళంతా దళదరించిందట. అంటే దళదరింపు ఎలా ఉంటుంది? ఎప్పటికో ఎన్నటికో ఏదో బంధం ఉంటే తప్ప అటువంటి ప్రకంపనలు కలగవు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పేరు వింటానే ప్రకంపన కలిగింది అంటే అది ఏ జన్మల బంధమో అని మనం కూడా గుర్తించగలిగితే ఆ బంధంతో ఏదో ప్రయాణం సాగించాడు. ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఆ గురువు గారికి, అంటే ఏ గురువు గారి దగ్గర అయితే వెళ్ళాలనుకున్నాడో మార్పా గారికి ఆ రోజు ఒక కళ వచ్చింది. ఆ కళ అంటే ఆయన గురువు గారు ఉన్నారు, నరోపా గారు. ఎవరు గారు? మార్పా గారు గురువు గారు నరోపా గారు. నరోపా గారు కళ్ళ కనబడ్డాడు. కనబడి ఒక చిమ్నీ అంటే లాందర్ గ్లాస్ అనుకున్నాం, అది బాగా మసి పట్టిపోయింది. ఆ మసి పట్టిపోయిన ఆ చిమ్నీని నరోపా పవిత్ర జలాలతో బంగారు పాత్రలో నుంచి అది ఇచ్చి దానిని శుభ్రపరచమన్నాడు. దానిని శుభ్రపరిస్తే లోకాలన్నీ ఆనందంగా ఉంటాయని చెప్పాడు. ఆనందంతో నిండుతాయని చెప్పాడు. ఉంటాయి నిండుతాయని చెప్పాడు. మార్పా గారు గురువు గారు నరోపా గారు ఈయన కల్లో కనబడి ఒక బాగా మసిపట్టిన చిమ్నీని ఇచ్చి మంచి జల ద్వంద్వాంగలతో శుభ్రం చేసినామంటే లోకమంతా కూడా ఆనందంతో నిండుతాయని చెప్పాడు. ఒక బంగారు పాత్ర ఆయన చేతికి ఇచ్చాడు. వెంటనే ఏంటి ఇంత స్వప్నం, ఒక చిమ్మి రావడం ఏంటి, దాన్ని శుభ్రపరచడం ఏమిటి అని భావిస్తూ కల్లోనే ఆ గురువు గారి చిమ్మిని శుభ్రపరిచేటప్పటికీ
విశ్వ జీవరాశులన్నీ మార్పా గారిని గౌరవపూర్వకంగా పూజించారట. నరోపా గారు చెప్పారు మార్పా గారికి కాలంలో. మార్పా గారు ఆ చిన్ను శుభ్రపరిచారు. మార్పా గారు శుభ్రపరుస్తానే విశ్వ జీవరాశులన్నీ కూడా ఈయన పూజించడం ప్రారంభించింది. ఇది ఆ కళలో సారాంశం. దీంట్లో మన భావం ఏమిటి? ఒకడేమో శిష్యులు బయలుదేరాడు. ఎవరి కోసం? ఈ అన్వేషణ కోసం. ఎవరు? మిల్లారెప్ప గారు. ఆ రోజు రాత్రి ఈ మార్పా గారి కళ వాళ్ళ గురువు గారు చెప్పారు. అంటే వచ్చేవాడు బాగా మలిని బట్టి పైన చిమ్నీ లాంటి వాడు. ఒక చిమ్నీకి బాగా మసిపోయింది, వెలుగుంటుంది. ఇంతకుముందు లాందర్లు ఉండేది. ఆ లాందర్లు బాగా ఎక్కుపెట్టి పొగ చుట్టుకునేసిందంటే ఆ చిమ్మి అంతా పొగ అయిపోతే నీకు వెలుగు కనబడుతుందా? ఆ మిల్లారెప్ప గారి యొక్క దేహం కావచ్చు, మనసు కావచ్చు, బాగా మలిని పట్టిపోయింది. లోపల జ్ఞానం వెలుగుంది. లోపల వెలుగుంది కాబట్టి ఆలోచించాడు. మరి ఇప్పటివరకు నేను పాపం చేశాను రా, దీని నుంచి విముక్తి పొందాలి అంటే జ్ఞానమే కదా అది. ఆ వెలుగు మసితో కప్పబడిపోయినది. దాన్ని శుభ్రం చేయాలి. ఇప్పుడు మీరు పొయ్యి వెలిగిస్తారు కదా, పొయ్యి వెలిగించినప్పుడు ఆరిపోతా ఉంటే బూడిద పట్టిపోతే మీరేం చేస్తారు? దాన్ని పోతారు కదా, పూర్తి బూడిదంతా పోతారు కదా. అంటే నిప్పు అప్పుడే వచ్చింది, అంత ముందు ఉందా? అంత ఉంది కదా. బూడిద చేస్తే నిప్పు వెలిగినట్టుగా మసి పట్టిపోయింది, లోపల మాత్రం వెలుగుంది. కాబట్టి ఆ మసిని నువ్వు శుభ్రం చేయి పవిత్రమైన జలంతో. అది బంగాళ పాత్రలో పోసినాడు. జలము ఏంటి? జలం అంటే పెద్దగా చెప్పండి. నేను జలం అంటే నీళ్లు. నీళ్ళే ప్రాణం. ఒక మూర్చపడాడు అనుకోండి, ఇంజక్షన్ చేస్తే లేస్తాడా? టాబ్లెట్ వేస్తే లేస్తాడా? సిలిండర్ ఎక్కిస్తే లేస్తాడా? నీళ్ళు వెళ్తే లేస్తాడు. అంటే ఏంటి? మూర్చపోయాడు వాడు, వాడికి తెలివి లేదు. ఆ నీళ్ళు వెళ్తే లేచినట్టుగానే ఈ మలిని పట్టిన ఈ చిమ్నీకి ఆ పవిత్ర జలంతో నీళ్ళతో నువ్వు శుభ్రం చేయి. ఆ పవిత్ర జలం దేంట్లో తీసుకోవాలి? కుండలోన, బంగారు పాత్రలో. బంగారు పాత్ర పోసాం అనుకోండి, దానికి పవర్ ఎక్కువ, శక్తి వస్తుంది. ఎట్లా మనం అనుకోవచ్చు అండి. చూడండి, రాగి గ్లాసులో తాగిన, రాగి చెంబులో తాగిన ఆరోగ్యం చెప్తారు కదండి. అలాగే వెండి ప్లేట్లో భోజనం చేసిన ఆరోగ్యానికి మంచి చెప్తారు కదండి. ఆ వెండి ప్లేట్లో మధ్యలో బంగారు పువ్వు వేసుకుంటారు. చూసారు ఎప్పుడన్నా? వెండి ప్లేట్లో ఒక బంగారు పువ్వు వేస్తారనమాట. ఉండేవాళ్ళండి, మనం కాదు. అంటే ఇటు వెండి అటు బంగారు రెండు ఇటు కలుగుతుంది కదా, అది శరీరంలో ప్రవేశిస్తే ఆరోగ్యం. ఇంతకుముందు రాజులంటే బంగారు పొడిని, సన్న పొడిని ఆహారంలో కలుపుకొని తినేవారు. అప్పట్లో బంగారు నాణాలు ఈదలు చల్లి అవుతారు ఆ కాలంలో. అంటే అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు వెండి గొలుసు ఎందుకు వెండి మెట్లు ఎందుకు వేసుకుంటున్నారు? వెండి గ్లాస్ గొలుసు ఎందుకు వేసుకుంటున్నారు? ఇన్ఫెక్షన్ రాకుండా. నీళ్ళలో ఉంటుంది కదండి కాళ్ళు. నీళ్ళ మనకి ఆడవాళ్ళంటే ఇప్పుడు నీళ్ళ పని ఎక్కువ ఉంటుంది కదా, మనకి దాని పాదంతా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. ఆ వెండి వేసుకోవడం ఇన్ఫెక్షన్ రాదని పెద్దగా చెప్తారు. ఆ గొలుసు వేసుకోవడం కూడా ఉద్దేశం అదే. అట్లాగే గాజు వేసుకుంటాం. ఏ గాజు ఎట్లా ఉంటుంది? మట్టి గాజు వేసుకుంటాం. అవేం చేస్తాయంటే ఈ నరాలని ఆరోగ్యవంతం చేస్తాం. వింటున్నావా? గాజులు ఎందుకు వేసుకొని చెప్తాను ఇక్కడ. అదనమాట ఇక్కడ ఉద్దేశం అనమాట. అలా కాకుండా మంచి కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆరోగ్యం, స్టిక్కర్లు పెట్టుకుంటే అనారోగ్యం. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది. పవిత్రమైన జలం, స్వచ్ఛమైన జలం, అది బంగారు పాత్రతో దాంతో శుభ్రం చేస్తే అందులో వెలుగు ప్రస్ఫుటమైంది. ఎప్పుడైతే అలా శుభ్రవేశంలో లోకాలన్నీ ఆనందం నిలుతాయి. ఇంకా చీకటిగా ఉందని వెలుగు వచ్చింది అనుకోండి, అందరికీ ఆనందమే కదా. లోకాలు అన్నాడు. ఏ లోకం? 3 లోకాలు: భూలోకము, పాతాళ లోకము, దేవలోకము.
అంటే ఇంతమందికి అతడు వెలుగుని ఇవ్వగలడు. అందుకే లోక ఆనందంతో నిండుతాయి. అలా చేస్తానే విశ్వ జీవరాశులన్నీ కూడా గౌరవపూర్వకంగా ఆయన నమస్కారం పెట్టాయి. ఎవరికి? మార్పా గారికి. ఇప్పుడు ఒక కోనేరు ఉంది, చెరువు ఉంది. చెరువులో బాగా ఆ డెక్కలనే వస్తాయి కదా, అవన్నీ బాగా మొలిచిపోయాయి. మొలిచిపోయిన తర్వాత ఒకరు వచ్చింది, అవి వచ్చింది, ఏంటి మొలిచిపోయిందని చెప్పేసి దాన్ని మొత్తం తీసి పడేసింది. అంతకుముందు ఎవరు తీసి పడేసిన తర్వాత ఆ నీళ్ళు తాగడానికి ఉపయోగపడిందా లేదా? అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా కూడా ఏమంటారు, వినా చాలా మంచి పని చేసావమ్మా. చిన్నపిల్లలు అయితే నమస్కారం పెడతారు, పెద్దవాళ్ళు అయితే దీవిస్తారు, అంతే కదా. ఇప్పుడు ఈ ఊరికంతా కూడా అది బాగా మురికి డెక్కలు పడి ఆ కొమ్మలు వచ్చేస్తుంటే దాన్ని శుభ్రం చేస్తే ఇప్పటికీ ఊరంతా కూడా నిన్ను అప్రిషియేట్ చేస్తుందో చేయదా? అలాగే ఇతడు ఆ చిమ్మిని ఎప్పుడు చేశాడో అందరూ కూడా, అంటే విశ్వంలో జీవరాశులని అన్నాడు. ఇక్కడ విశ్వంలో జీవరాశులని అన్నాడు అంటే అండి, చిన్న చీమ మొదలుకొని పెద్ద జంతువు వరకు, పక్షులుగా చిన్న పిచ్చుక నుంచి గద్ద వరకు, అలాగే మనుషులు, విశ్వంలో ఉండే ప్రతి జీవరాశులన్నీ కూడా అది నమస్కారం పెట్టాయి. ఎందుకంటే ఒక మహాత్ముడు యొక్క అనుగ్రహం సకల విశ్వానికి అందుతుంది. అందుకని ఆ విశ్వ జీవరాశులన్నీ కూడా ఈ నువ్వు శుభ్రం చేసావు కాబట్టి నీకు నమస్కారం చేస్తున్నాము. అంటే దీన్ని బట్టి ఏంటి? మనసు శుభ్రపడితే ఆనందంగా ఉంటావు. నువ్వు ఆనందంగా ఉంటే ఇతరులు ఆనందంగా ఉంచగలవు. నేను గజిబిజిగా ఉంటే మీరేమో ఇతరుని ఏమో ఆనందించబట్టగలను. అందుకని ముందు మన సంస్కరింపబడితే తద్వారా ఇతర సంస్కరింపడానికి అవకాశం ఉంటుంది. మన సంస్కరింపబడలే, మన నుంచి వాడు సంస్కరింపబడతాడు. అదే ఈయన చేశాడు, స్వప్నుడు ఎప్పుడైతే అలా శుభ్రం చేశాడే విశ్వ జీవరాశులన్నీ కూడా ఈ నమస్కారం పెట్టింది. అంటే ఈ సమాజంలో మంచి చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అంటే అందరి దగ్గర మనలో మన పట్ల గౌరవభావం ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటే సామెత. కానీ ఈ నోరు మంచిదైతే ఊరంతా కూడా మంచి అవుతారు. ఈ నోరు చెడ్డ అయితే మంచి వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోతారు, చెడ్డ వాళ్ళు దూరంగా వెళ్తారు. కాబట్టి ఇక్కడ అలా జరిగేటప్పటికీ యాదృచ్ఛికంగా ఉదయాన్నే ఈయన భార్యకి కూడా కలొచ్చింది. అదే రోజు ఆమె కూడా ఏమొచ్చిందంటే అందిస్తూ ఒక పవిత్రమైన వస్తువుని ఒక దాన్ని నేను శుభ్రపరుస్తున్నాను, నాకు కళ వచ్చిందని చెప్పింది. పవిత్రమైన వస్తువుని నేను శుభ్రపరిచిన నాకు కళ వచ్చిందని చెప్పింది. విన్నాడు కానీ ఈయన కళ చెప్పరా, గమ్మున ఉన్నాడు. ఆమె చెప్పకుండా అలాగా అంటే ఈయనకి వచ్చింది అదే కళ, ఆమెకి అదే కళ, అంటే ఇద్దరికి ఒకే కళ. ఇది దైవ ఆదేశం, భగవంతుడు ఆదేశించాడు కాబట్టి అటువంటి వాడు ఒకడు వస్తాడు అని ఈయనకి స్ఫురణకు వచ్చేసింది. ఈ మహాత్మా గారు చాలా గొప్ప ఆధ్యాత్మిక తత్వంలో పట్టిన వ్యక్తి, గొప్ప మహాత్ముడు, మహానుభావుడు. వెంటనే స్ఫురణకు వచ్చింది. వెంటనే అన్నాడు అని చెప్తూ, నేను పొలం దున్నడానికి వెళ్ళాలి కానీ అక్కడ అతిథులు కూడా వస్తారు కాబట్టి వారికి కూడా అన్నం కట్టాను. ఏమంటుంది, మీరు గొప్ప మహాత్ములు ఈ ఊరికంతా కూడా, మీరు మీ పొలం దున్నితేది బాగుంటుందా? ఇప్పుడు పొలం దున్నలేదు, ఇప్పుడు పొలం దున్నుతానంటే ఈ ఊరిలో ఎంత గౌరవం ఉంది మీకు? మీరు పోయి పొలం దున్నికి ఎలా ఉంటుంది? ఈ ఊరు సర్పంచ్ అనుకోండి, మీరు ఏదో మట్టి పని చేస్తారా అనుకోండి, ఆ నుంచి చేస్తే చేరిస్తారా? సార్ ఏం సార్ మీరే చేయకుంటుంది అని అంటాం కదండి. మీరు గౌరవం, మీరు కూర్చొని మేము చేస్తామంటారు. అంటే మీకు ఆ గౌరవం ఉంది ఆ సర్పంచ్కి. అలాగే ఈ ప్రాంతానికంతా కూడా మీరు గురువు, అటువంటి మీరు పోయి పొలం దున్నితే అది బాగుంటుంది ఆయన అని చెప్తుంది భర్తకి. అన్నప్పుడు దాని పక్కన పెట్టు, నువ్వు అన్నం కట్టు, దాన్ని పక్కన పెట్టు, నువ్వు రాకు అన్నం కట్టాను. వెంటనే సరే ఇంకా ఆమె ఏం చేస్తుంది, సరే అన్నం కట్టాను. వెళ్ళిన తర్వాత ఈయన పోయి పొలాన్ని పోయి కొద్దిసేపు దున్నాడు. కొంచెం దున్నిన తర్వాత కాసేపు కూర్చున్నాడు. నా వద్ద అయ్యగారా
హీరో రావాలి కదా, కథానాయకుడు రావాలి కదా, ఆయన కోసం వేసి ఉన్నాడు అనమాట. చూడండి, ఒక సత్శిష్యుడి కోసంగా గురువు ఎంతగా తపన పడతాడు. ఇప్పుడు ఆలోచించాలి సార్. ఇక్కడ ఎందుకనగా వాడి కోసం ఎందుకు చూస్తున్నాడు, ఎందుకోసం ముందుకు అన్నం అది పెట్టుకుంటున్నాడు? సత్శిష్యుడి కోసం సద్గురు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఈ విషయంలోనే కాదు, రామకృష్ణ పరమహంస కూడా వివేకానంద కోసం బాగా ఎదురు చూసేవాడు. ఒకడు వస్తాడు. అంటే ఇక్కడ సద్భావం ఎప్పుడు కలిగి ఉంటుందో సద్గురువే మన వెంట పరిగెడతాడు, ఎత్తుకుంటా వస్తాడంతే. మన మరింత అవసరం లేదు. ఎప్పుడైతే వీళ్ళు కల్మషం లేకుండా ఉంటుందో తప్పకుండా కూడా భగవంతుడు మన చేతకు వచ్చి తీరుతాడు. అన్నమయ్య దగ్గర రాలేదా, వచ్చి అన్నమైన మొయ్యలేదా? పల్లకి సినిమా చూసాం కదా. ఇంకా చదువు సగ్గుబాయి వాళ్ళకైతే ఆయన వచ్చి పిండి విసరలేదా? అలాగే వెంకటేశ్వర స్వామికి అనంతాచార్యులు బావి చదువుతా ఉంటే వెంకటేశ్వర స్వామి వచ్చి బావి చదవడానికి సహాయం చేయలేదా? ఈయన గడ్డపాత కొట్టినా కూడా దెబ్బతినేసి పరిగెత్తిలేక పోలేదా? గడ్డ ఉంటుంది కదా, తెల్లగా పెడతారు కదా, దెబ్బతిలేదు. అందుకని పచ్చకర్పూరం పోస్తారనమాట. కాబట్టి భక్తుడికి భగవంతుడు ఎప్పుడు బానిస. ఆయన కోసం ఎవరు ఎదురు చూస్తున్నాడట, చూస్తూ కూర్చున్నాడు. ఈ లోపల ఈ మినారప్పగా అడుగుతున్నాడు, మార్ప గారు ఎక్కడ ఉన్నారు అంతా వస్తున్నాడు. ఎవరు ఆయన సరిగా అడ్రస్ చెప్పలే. అంటే అంత గుప్తంగా ఉంటాడు ఆయన. ఎవరు చెప్పేటప్పటికి అలా చూసేటప్పటికి ఒకడు వచ్చాడు, ఒకడు కనపడ్డాడు. అది అక్కడ గోధుమలో అసలు గోధుమలో ఎక్కడో చెప్పమంటున్నాడు. దాని పేరు గోధుమ లోయలో ఈరున్నాడు అనమాట. అదొక ప్రాంతం. ఇప్పుడు కసారపల్లి డొంక అంటాం కదా, డొంక పేర్ల డొంక పేరు. అది కసారపల్లి డొంక, డేలపల్లి డొంక. డొంక అంటారు కానీ డేలపల్లి డొంక అంటారు, కసారపల్లి డొంక అంటారు కదా. ఇల్లు డొంకలో ఇల్లు అంటారు. డొంకలు అంటే ఇది డొంక అనమాట. అందుకే ఇది గోధుమ లోయ. ఆ గోధుమ లోయ ఎక్కడ ఉందని కనుక్కుంటూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఒక నాటుతారు, మార్పా గారు అంటే, మార్పా గారు ఎవరండి అని ఇంకేమైనా పేరు ఉందా? ఇతడు ఒక అనుమానం వల్ల. సరే మీరేం చెప్తారా, గురువు అంటున్నారు కదా, ఒక ఆయన గోధుమలో ఉండాలండి, ఆయన కూడా లామా మార్ప కూడా అని అంటారండి అని చెప్పాడు. తీగ దొరికింది. అంటే ఇక్కడ ఎవరో ఉన్నాడు, ఎక్కడో వీడికి తెలియదు, కానీ లామా మార్ప పదం పడాడు కదా, అంటే ఉన్నాడు అక్కడ అని సంతోషపెట్టాడు. ఇక్కడ మార్ప అంటేనే మార్పుని తెచ్చేవాడు. లామా మార్పు, లామా అంటే అగ్నిగోళం మీద లామా వచ్చింది అంటారు. అగ్ని పరద పగిలితే లామా అంటారు కదా సార్ కార్యాలని. అంటే జ్ఞానం అంత వేడిగా ఉంటుంది. ఆత్మ జ్ఞాన స్వరూపుడు లామా మార్పా గారు మనం భావించుకుంటున్నామంటే ఈ శాస్త్రపరంగా సంగతి కాదు. లామా మార్పు అని చెప్పేటప్పటికి ఈయన కొంచెం దగ్గర పడి అనుకున్నాడు. నడుస్తూ ఉంటే ఎవరు సమాధానం ఎవరు చెప్పలేకపోయారు. సరే ఒక యువకుడు వస్తున్నాడు. వస్తామంటే ఆ యువకుడిని అడిగాడు, బాగా సూడు బుడి వేసుకున్నాడు. అతడు వేసుకున్న తర్వాత అడిగితే, ఓహో ఇతను అడిగేది మా నాన్నగారి గురించే, అంటే నువ్వు అడిగి మా నాన్నగారి గురించే ఉండాలి అని. ఇప్పుడే అప్పుడప్పుడు ఇంట్లో గల సమస్తాన్ని తీసుకొని భారతదేశానికి వెళ్ళి అక్కడి నుంచి కాగితపు దస్తాలు తీసుకొస్తుంటాడు. నువ్వు అతని కోసం వెతుక్కుంటున్నావు. ఇప్పుడు కొడుకు చెప్తున్నాను అనమాట, మా నాన్నగారు ఇంట్లో వస్తువులు తీసుకొని, ఇది టిబెట్ ప్రాంతం, వస్తువులు తీసుకొని భారతదేశానికి పోయి అక్కడ పిచ్చికాయలు తీసుకొస్తూ ఉంటాడు. వాటి గురించి మీరు అంటున్నాడు. చూడండి పదం అంటే మన భారతదేశం ఎంత గొప్పది, ఇది మనం ఆలోచించాలి. ఇక్కడ మన దేశం ఎంత గొప్పది. అక్కడ తీసుకొచ్చిన ఆ వస్తువులు అంటే తీసుకొచ్చి ఇక్కడి నుంచి పుస్తకాలు తీసుకోవాలి. అంటే ఇక్కడ జ్ఞానం అంతా ఎక్కడ ఉంది? మన భారతదేశంలో ఉంది. అది మన భారతదేశం అంటారు పవిత్రమైన దేశం. అటువంటి దేశంలో మనం పుట్టడానికి ఎంత గర్వంగా ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి. గర్వంగా ఉండాలి, వినయంగా ఉండాలి. పుణ్యభూమి నా దేశం నమా నమా అంటారు కదా, ఆ భావం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏదో రామారావు పాట కాదు, ఇంకో పాట కాదు, రామాయణంలోనే చెప్తాడు శ్రీరామచంద్రుడు, మనం పుట్టిన ప్రదేశం పవిత్రమైంది అని.
జననీ జన్మభూమి ఇచ్చ అంటాడు కదండి. రామాయణంలో వీళ్ళు రావణాసుర సంహారం అయిపోతుంది. రావణుడు కదా తెలుసా, సీత అన్వేషణకు పోతాడు, రావణాసురుని చంపుతాడు, చంపిన తర్వాత వస్తూ ఉంటాడు కదా. లంక అంటే బంగారు పట్టణం, అది మొత్తం బంగారే. అంతైన తర్వాత లక్ష్మణుడు అంటే ఎవరా, రాముడితో తెలుసా? రామాయణం చూడండి, సాయంకాలం 6 గంటల కన్నా 6:30కి తెలుస్తుంది. ఆ లక్ష్మణుడు ఉంటాడు, అన్న బంగారు పట్టణం అయోధ్యలో ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు రాముడు అంటాడు, జనని జన్మభూమి ఇచ్చాలి, మన పుట్టిన దేశం పవిత్రమైందిరా, దాన్ని వదిలిపెట్టి ఎంత బంగారైనా సరే మనం అక్కడే ఉండాలని చెప్పాడు అనమాట. దాన్నే పాట ఇది వాడాడు. అట్లాగే భారతదేశం ఎంత పవిత్ర దేశము కాబట్టి మా నాన్నగారు ఇక్కడి వస్తువు తీసుకుపోయి అక్కడ జ్ఞానాన్ని తీసుకొస్తుంటాడు. కాబట్టి మా నాన్నగారి కోసమే మేము ఎదుగుతున్నాం. ఆయన ఎప్పుడు లేదని ఈరోజు పొలం దున్నడానికి వెళ్ళాడు. ఇప్పుడు పొలానికి వెళ్ళడు, ఆయన పొలం దున్నడానికి వెళ్ళాడు అని చెప్పి అప్పుడు అనిపించింది, ఈయన అడ్డ సరిగ్గా మార్పాగారే అని ఇతనికి అనిపించి వెంటనే ఎందుకు ఎప్పుడు వెళ్ళి సేద్యానికి వెళ్ళాడు అని ఆలోచించాడు. ఇతడు ఎప్పుడు సేద్యానికి పోడు, మరి ఎప్పుడు ఎందుకు వెళ్ళాడు అని ఆలోచించుకుంటూ నడుచుకుంటూ పోతున్నాడు. ఆడ పొలాల్లోకి వస్తే ఒక పెద్ద ఆకారం ఉంది, నల్లటి ఆకారం, పెద్ద బొజ్జ చేసుకొని చొక్కా లేకుండా పంచేతి గోచి మరి కట్టుకొని అక్కడ కూర్చోవాలి చెట్టు కింద. సరే ఇతను పోయినాడు, వెళ్ళిగా పోయి ఇక్కడ మార్పాగారని ఒకరు ఎవరైనా ఉన్నారా, నరోపగారు శిష్యుడైన మార్పాగారు ఇక్కడ ఉన్నారా అన్నాడు. ఒక్కసారి ఇలా చూశాడు, ఎవరిని, ఇతన్ని. అలా కింద నుంచి పైన చూసి ఇలా చూస్తూ, నువ్వు ఎక్కడ చూస్తున్నావు, నీకేం కావాలి అని అడిగాడు. నేను చెప్పాడు, నేను పశ్చిమ కనులు చూస్తున్నా, నేను కొంత పాపాత్ముడిని, గొప్ప జ్ఞానిగా పేరు మీద మార్పా గురించి నేను విన్నా, ఆయన సత్యమైన మార్గాన్ని నేను పొందగలని వచ్చా. నిజం చెప్పుకున్నాడు. ఈడ నేను శిష్యరకం చేశాను చెప్పలే, నేను పాపాత్ముడిని, పశ్చిమ కనుడు వచ్చా. పదం చూడండి, పశ్చిమ కనుడు. పశ్చిమని సూర్యుడు ఎట్టుంటాడు, అస్తమిస్తాడు, ఉదయిస్తాడా, పడవలా అస్తమిస్తాడు. అస్తమించడం అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. నేను అజ్ఞానం అంటే వస్తుందా, నేను అజ్ఞానంలో కదా చిత్ర విద్యలు నేర్చుకోవడం, అందరూ చంపినాడు కదా. కాబట్టి నేను పశ్చిమ కాలం నుండి వస్తున్నా, నేను పాపాత్ముడిని. అందుకే మన ఇతర దేశాల వాళ్ళు పాశ్చాత్యులు అంటారు. మనం ఇది అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు మనం ఏమంటారా, పాశ్చాత్య దేశాలు పాట చదువుకుని మీరు చదవాలి. ఇప్పుడు పాశ్చాత్య దేశస్తులు అనేసి హిస్టరీలో ఇప్పుడు చదవలేదా. పాశ్చాత్యులు అంటే పనాడు పక్కన దిక్కుండేవాడు వాళ్ళు, అంటే వాళ్ళకి చీకట్లో మగ్గేవాళ్ళే. మనం తూర్పు దేశం ఉండేవాళ్ళు, మనం ఎప్పుడు జ్ఞానం ఉండేవాళ్ళు. అందుకే భారతదేశం అతి పవిత్రమైనది. అందుకే ప్రపంచమంతా ఒక ఇల్లు అనుకుంటే భారతదేశం పూజా గది. ఇక్కడ కూర్చున్నట్టు లోపల కూర్చోగలమా, అది అనమాట. బయట ఎట్టంటే ఏ పద్ధతిని ఆలోచన చేస్తాం. ఏది బయట దేశాల వాళ్ళు ఎట్టంటే వాళ్ళకి ఏముండదు, ఎట్టంటే చేసుకుంటూ ఉంటారు. కానీ భారతదేశం వస్తే కొంచెం సంగత. ఇక ఆయన నిజం చెప్పుకున్నాడు, నేను పాపాత్మని, మార్పా దగ్గర సత్య మార్గాన్ని తెలుసుకోవాలి, నేను ఇక్కడికి వచ్చా అన్నాడు. అయితే సగం పొలం దున్ని పెట్టా, ఆ దున్నేసి రా నీకు చూపిస్తా. నేనేం చెప్పాలి మళ్ళీ ఇక్కడ కొంత పొలం ఉంది తీసుకురా అని ఆహారము కొంత ఆడు పెట్టేసి వెళ్ళిపోయాడు. సరే అన్నం తిన్నాడు, అది పూర్తయింది. పొలం దున్నాడు, అది పూర్తయింది. మళ్ళా వెనక్కి వస్తున్నాం. ఎప్పుడూ పొలం దున్నడానికి వెళ్ళని ఈయన పొలం దున్నడానికి వెళ్ళాడు, సగం దున్నాడు, మిగతా సగం అతను దున్నమన్నాడు. ఆ సగం ఎందుకు దున్నాడు ఈయన, గమనించవచ్చు కదా. అంటే ఈ క్షేత్రం అనే భూమిలో మొట్టమొదటిగా
బాట వేశాడు, అందుకని సగం దున్నాడు. ఆ తర్వాత సగం అతను దున్నాడు. పిల్లవాడు లేచి నిలబడతానే అటు పట్టుకుంటాం. నడవాలంటే మనం ఏం చేస్తామా? వదిలేస్తాం. నడిచి వస్తాడు కదా. నిలబెట్టడం, సగం దున్నడం. ఆ తర్వాత అతడే ప్రయత్నం చేయాలి, సగం అతను దున్నాలి. మనం చేసే ప్రయత్నం 90% అయితే 10% భగవంతుడి యొక్క అనుగ్రహం. అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే, మొత్తం భగవంతుడు ఎప్పుడు చేయడు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదా చూస్తాడు ముందు అక్కడే. పిల్లవాడు దూరంగా ఉండి లేదు నిలబడిపోతాడంటే మనం దూరం గమనిస్తూ ఉంటాం. మనం ముందు పోయి అనుకుంటాం, ఆ గమని అన్న ఎత్తుకో అంటాడు. వాడు నడవడం ఇప్పుడు అలవాటు అవుతుంది, అది గమనిస్తూ ఉంటాం. వాళ్ళు పడిపోయేవాడు ఇప్పుడు పట్టుకుంటాం పోయి. అట్లాగే సగం దున్నాడు, సగం అతను దున్నాడు. క్లీన్ చేసుకోవాలి మొత్తం. దున్నడం అంటే గట్టిగా ఉండే నేలలో విత్తనాలు వేస్తే మోస్తుందా? ఇప్పుడు ఆ జ్ఞానం బోధించాలి కదా, అప్పుడేం మనసు మెత్తపడాలి కదా. ఈ భావం ఉండొచ్చేమో పొలం దున్నడంలో. అందుకని ఆయన కొద్దిగా దున్నాడు, మిగతా కొద్ది ఈయన దున్నాడు. అంటే అప్పుడు హృదయం మెత్తగా వచ్చింది. ఇప్పుడు గోడ మీద చీర కొట్టాలంటే కనీసం కొద్దిగా మెత్తగా ఉండాలి. గట్టిగా కూడా కొట్టామనుకోండి చీర ఉంగిపోతుంది, చీర లోపలికి దిగదు. కాబట్టి గట్టిగా ఉన్న హృదయంలో నువ్వు ఎంత బోధించినా అది రివర్స్ చేస్తాడు, లోపలికి దిగదు. అందుకని పొలం దున్నడం ఒక సంకేతం కాబోలు. అందుకని ఆ కత్తాడ పరిధిగా ఆహారం ఇచ్చాడు, తీసుకున్నాడు, పొలం దున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక పిల్లవాడు తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయాడు. చూస్తే పెద్ద అతను కూర్చొన్నాడు. ఈయన కూర్చున్న తర్వాత పొలం పని చేశాడు కదా, ఇంకా మట్టికి తత్తుకొని ఉన్నది. ఎవరికి? గురువుగారికి కూడా. ఇంకా స్నానం కూడా చేయలేనా అంటే ముఖం మీద అంతా కూడా మట్టి. ఈయనే ఉండొచ్చేమో అనుకుంటున్నాడు ఈయన. ఎవరు? మీనా రెప్ప. పెద్ద బొద్ద కూర్చున్నాడు. అలా చూశాడు, ఇంకెవరు కనపడలేడ ఆ గదిలో. ఈయన ఒక్కడే ఉన్నాడు. పొలంలో కనిపించిన ఆయన ఈయనగా ఉన్నాడు. ఇప్పుడు ఈయనే ఉండొచ్చు అనుకుంటా. అంటే ఆయన అనుకున్నాడు, నేను ఎవరికి తెలియకపోవచ్చు. ఎవరు? గురుగారు అంటున్నారు, తెలియకపోవచ్చు, నేనే మార్పాను. ఇప్పుడు నమస్కారం పెట్టుకో. మరి అక్కడే చెప్పచ్చు కదా, క్లీన్ కావాలి, సగం క్లీన్ మెత్తపడాలి. అందుకని సగం అయిపోయింది, సగం మెత్తపడింది. ఇప్పుడు నువ్వు నమస్కారం చేసుకున్నాడు. వెంటనే ఒళ్ళంతా పులకరించింది, గగురు పడేయింది. వెంటనే సాష్టాంగ నమస్కరించి నుదుడిని ఆయన పాదాలకి ఆయన ఇచ్చాడు. చేసుకుంటానే ఇంకా ఆయన చెప్పేశాడు, నేను పాపాత్మని ఇలా చేశానని, నాకు ఉపదేశం ఇవ్వమని, ఉపదేశం పొందే వరకు కూడా నాకు ఆశ్రయం ఇవ్వమని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకా తిండి కావాలి కదా, గురువులు వచ్చేసాడు, ఉపదేశం ఇవ్వండి, మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వండి అని. తర్వాత ఏం చేసి చెప్పాలని అడుగుతున్నాడు. ఈయన చెప్తాడు, చెడ్డపనులంతా చెప్తున్నాడు. ఈయనట్టుగా ఉన్నాడు. ఎవరు? గురువుగారు చెప్పన్నాడు, ఈయనట్టుగా ఉన్నాడు. సరే ఇంకా ఆపేసి, ఉపదేశం కావాలా నీకు ఆశ్రయం కావాలా? ఒకటే ఇస్తా. నీకు ఉపదేశం కావాలా, ఉండడం కావాలా? వచ్చింది దేనికి? ఉపదేశం కోసం. నువ్వు ఆశ్రయపోతే పోయినావు, ఏడాది బయట ఉంటారు కదా, నాకు ఉపదేశమే కావాలని కోరుకున్నాడు. స్వామి, నేను ముక్తి కోసం నీ దగ్గరకు వచ్చా, నేను ఎలా పోషించుకుంటా అని చెప్పాడు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి, మన లక్ష్యం ముఖ్యమా, లక్ష్యానికి మార్గం తప్పేది ముఖ్యమా? లక్ష్యం. అది గుర్తుకోరు అక్కడ. అందుకే పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ పోతారు, ఇంటర్మీడియట్కి ఏమన్నా హాస్టల్ జరిపించినప్పుడు వాళ్ళకి పిల్లలు చెప్పాల్సిన ఒకటి, నీకు చదువు కావాలన్నా తిండి కావాలన్నా. తిండి కావాలంటే ఈ స్కూల్ పెడసలు తెప్పిస్తా, బ్రహ్మాండంగా తింటా ఉండు. కానీ భవిష్యత్తులో నువ్వు బాగుపడాలంటే బయట పోయి చదువుకోవాలి. కాబట్టి చదువా తిండే అని ఇప్పుడు 8వ క్లాసే ప్రిపేర్ చేయాలి. వాళ్ళని 8వ క్లాస్ నుంచే ప్రిపేర్ చేయాలి. అప్పుడు 10 ఏళ్ళు సార్ నాకు తిండే ఉంది, కష్టపడతాము. అది 2 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడితే
6 ఏళ్ళు కష్టపడ్డాం అనుకో 10th అయిన తర్వాత 60 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు. అట్లా మనసు ప్రిపేర్ చేసామనుకోండి, వాడు చేరు 3 నెలలు పరిగెత్తురాడు. ఎందుకు లక్ష్యశుద్ధి వాడికి ఉందన్నమాట. నేను ఉపదేశం కొంచెం వచ్చా కాబట్టి నేను ఎట్లా పోషించుకుంటా, నాకు మాత్రం మీకు ఉపదేశించమండి అని చెప్పేసి సామాన్ తెచ్చాడు కదా పుస్తకాలంతా. ఆ పుస్తకాలంతా తెచ్చి అక్కడ బల్ల మీద పెడుతున్నాడు. ఎవరు? ఈ మిలారెప్ప. ఏం పుస్తకాలు ఉన్నాయి నీరా అంతకుముందంతా? ఏం పుస్తకాలు ఉన్నాయి అంతకుముందా? క్షుద్ర విద్యల పుస్తకాలు, మంత్రతంత్రాల పుస్తకాలు, ఇతను ఎలా పీడించాలనే ఆ పుస్తకాలే ఉన్నాయి. అవి తెచ్చి ఆడ పెడతాని వెంటనే తీరదని ముందున్నట్టు. పవిత్రమైన ఈ ప్రాంతంలో ఆ పుస్తకాలు పెడతానేంటి అన్నాడు. ఎందుకు తీయమంటున్నాడు? బాధ్యనండి. పవిత్ర ప్రదేశంలో ఒక చాట మట్టి పోస్తే ఎలా ఉంటుంది? శుభ్రం చేసి పెడతారు ఇక్కడ. మళ్ళీ మట్టి తెచ్చి పోస్తాడు ఎలా ఉంటుంది? ఏమంటాం మనం? కానీ వాళ్ళు ప్రదేశం పవిత్ర ప్రదేశం, మహాత్మ ప్రదేశం. అటువంటి దాంట్లో నువ్వు ఇలా పెడుతున్నావే అంటే ఆ పుస్తకాలు పెట్టి అపవిత్రం చేయబాక అని తీసి పారేశాడు. సరే, వచ్చిందని సాధించుకోవాలి కదా. సరే, ఆ పుస్తకాలను తీసి ఆ పక్కన పెట్టి ఇంతలో గురువుగారి భార్య వచ్చి కొత్తగా అతిథి వచ్చాడు కదా అనేసి అన్నం పెట్టి కూర్చొని ఆయన నీకు ఉపదేశం తర్వాత చేస్తాము. ఈ సత్యాన్వేషణలో 2వ భాగం ఇంకా రేపు ఉంటుందన్నమాట. అయ్యగారి పని ప్రాయశ్చిత్తం ఎట్టుంటుందో తెలిసినా, అబ్బా పెను మీద బాగా కాలే పెను మీద మనం చేయి పెడితే ఎలా ఉంటుందా అంతకి 100 రెట్లు ఉంటుంది. బాగా కాలు పెను మీద చెయ్యి ఒక ఏలు పడితే చేయబడినా దానికి 100 రెట్లు ఉంటుంది. ఇంటి పడే బాధ తన లక్ష్యం కోసంగా ఇంతడే బాధ సహించాడు పాపం. అది గురువారం నుంచి ఉంటుంది, సోమవారం ఉంటుంది. సోమ గురు కదా, కాబట్టి కంటిన్యూగా మనం వింటూ ఉంటే తప్ప ఈ మిలారప్ప చరిత్ర మనకి అర్థం కాదు. వీలున్నంత వరకు ఇది వినడానికి ప్రయత్నించండి. సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటే ఈ సత్యాన్వేషణ ఎంతగా తపన పడ్డాడో, ఎంతగా ఆర్తి పడ్డాడో, అలాగే మన లక్ష్యసిద్ధి కోసంగా అంతగా తపన ఆర్తి ఉండాలి. ఉంటే తప్పకుండా గమ్యం చేరగలము అనే విధానం తెలిపేదే ఈ మిలారప్ప గారి చరిత్ర. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ మిలారప్ప మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. గురుదేవ దత్త.